గంటపాటు కురిసిన వెలయ వానకు హైదరాబాద్ మహానగరం పూర్తిగా స్తంభించిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే పీక్ అవర్స్ లో కురిసిన ఈ భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగి పొర్లి వరద నీరు రోడ్లపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, ఆఫీస్ ఉద్యోగులు ఇళ్లకు చేరుకోవడానికి 3 గంటల నుంచి 4 గంటల పాటు రోడ్లపైనే నరకయాతన అనుభవించారు. మరోవైపు ఈ వర్షం నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బండ్లగూడలో కరెంటు తీగలు తెగిపడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా పాత బస్తీలో చారిత్రక కమాన్ కూలిపోయింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్ ను పలకరించింది. కేవలం గంటన్నర వ్యవధిలోనే నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాలు నడపలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్ తో పాటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, మెహదీపట్నం వంటి కీలకమైన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై నరకం కనిపిస్తుండటంతో ప్రయాణికులంతా ప్రత్యామ్నాయంగా మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లను జనంతో కిక్కిరిసిపోయాయి. రైళ్లలో కాలు పెట్టేందుకు కూడా వీల్లేనంతగా రద్దీ పెరిగిపోయింది. ఈ వర్షం నగరంలో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. బండ్లగూడ పరిధిలో ఈదురుగాలులు దాటికి రోడ్లపై లైవ్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ తీగలపై పడ్డంతో కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. అటు పాత బస్తీలో చారిత్రక నేపథ్యం ఉన్న చతా బజార్ కమాన్ వర్షం దాటికి ఒక్కసారిగా కూలిపోయింది. అలాగే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగించే పనులను చేపట్టాయి. నిన్న కురిసిన వానకు నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మల్కాజ్గిరిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్లు, బన్సీలాపేటలో 8.7 సెంటీమీటర్లు వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్లపై మ్యాన్హోల్స్, తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు.